స్నేహితుడి చలవ. కోనవరం అనే ఒక మారుమూల గ్రామంలో రామయ్య, సోమయ్య, కామయ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వ్యవసాయదారులైన ఆ ముగ్గురిలో రామయ్య, సోమయ్యలు తెలివైన వాళ్ళు. అయితే కామయ్య మాత్రం ఆ ఇద్దరి స్నేహితుల సలహా లేనిదే చిన్న పని కూడా చేసేవాడు కాడు. పొలం పనులకు సంబంధించిందైనా, ఇంటి సమస్యలకు సంబంధించిందైనా సరే మిత్రులను సంప్రదించకుండా ఒక నిర్ణయానికి వచ్చేవాడు కాదు. బాల్య స్నేహితుడైన కామయ్య తమ మీద చూపుతున్న నమ్మకానికి తగ్గట్టుగా ఆ ఇద్దరు స్నేహితులు కూడా సరైన సలహాలిస్తూ అతనికి సాయపడేవారు. ఒక 7 పంటలు బాగా పండాయి. రాజధాని నగరంలో జరిగే వసంతోత్సవాలకు వెళ్ళి రావాలనుకున్నారు రామయ్య, సోమయ్యలు. ఈ సంగతి తెలిసిన కామయ్య వారిని కలుసుకుని తాను కూడా వస్తానన్నాడు. చాలా దూర ప్రయాణం, వెళ్ళేది కొత్త ప్రదేశం, అనుకోని ఇబ్బందులు ఎదురైతే నువ్వు తట్టుకోలేవు అని మిత్రులు ఎంత వారించినా వినకుండా, మీరుండగా నాకేం భయం, నేను వస్తాను అని పట్టుబట్టి వారి వెంట బయలుదేరాడు కామయ్య. 3 రోజుల ప్రయాణం తర్వాత ముగ్గురు మిత్రులు ఒక అడవి గుండా వెళ్తున్నారు. 2 కొండల నడుమ చిన్న ఏరు పారుతోంది. దాన్ని దాటడానికి అక్కడున్న పుట్టిలో ముగ్గురు మిత్రులు ఎక్కి కూర్చున్నారు. పుట్టి 4 బార్లు సాగిందో లేదో ఏరు పొంగసాగింది. ఎగువన ఎక్కడో కురిసిన వర్షం కారణంగా నదీ ప్రవాహం ఉధృతం కాసాగింది. దిగ్భ్రాంతి చెందిన ముగ్గురు మిత్రులు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ప్రవాహ వేగానికి పుట్టి ఎటో కొట్టుకుపోయింది. అలా ఎంత దూరం వెళ్ళిందో తెలియదు కానీ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచేసరికి వాళ్ళొక దీవిలో పడి ఉన్నారు. ఒకవైపు కాలు కదపలేని నీరసం, మరోవైపు దహించి వేస్తున్న ఆకలి. దాపులనే విరగ కాచిన ఒక మామిడి చెట్టు కనిపించడంతో రామయ్య వెళ్ళి ఒక పండును అందుకోపోయాడు. అంతలో, ఎవడ్రా వాడు, నా అనుమతి లేకుండా నా చెట్టు పండు కోసేది అంటూ ఒక భూతం చెట్టుపై నుంచి కిందికి దూకింది. భూతాన్ని చూడగానే హడిలిపోయిన మిత్రులు మళ్ళీ ఏట్లోకి దూకడానికి ఉరకబోయారు. వాళ్ల భయాన్ని చూసి పరమానందంతో దిక్కులు పెక్కటిల్లేలా నవ్వుతూ, భయపడకండి, ఇలా రండి, మిమ్మల్ని ఏం చెయ్యను అన్నది భూతం. ముగ్గురు భయంగా దాన్ని సమీపించారు. ఈ దీవిలోకి మీరెలా వచ్చారు అని అడిగింది భూతం. ముగ్గురు జరిగినదంతా వివరించారు. అంతా విన్న భూతం వాళ్ళ మీద జాలిపడి తినడానికి మామిడి పళ్ళని ఇచ్చింది. ఆకలి తీరాక మిత్రులు భూతానికి కృతజ్ఞతలు చెప్పారు. వాళ్ల మంచితనానికి మురిసిపోయిన భూతం, మీరు ఇక్కడి నుంచి కాలినడకన ఎక్కడికి వెళ్లాలన్నా సాధ్యం కాదు, అందువల్ల మీకు మనిషికో వరం ఇస్తాను. అయితే ఒక నిబంధన, ముగ్గురు ఒకే వరం కోరకూడదు, అడగండి మరి అన్నది. నన్ను నా భార్యా పిల్లల వద్దకు చేర్చు అన్నాడు రామయ్య. మరుక్షణమే అతని ఇల్లు చేరాడు. రానే వచ్చాను, వసంతోత్సవాలు చూసే వెళతాను, నన్ను రాజధానికే చేర్చు అన్నాడు సోమయ్య. భూతం అలాగే అంటూ అతన్ని రాజధానికి చేర్చింది. ఇప్పుడు కామయ్య వంతు వచ్చింది. కానీ అతనికి ఏం వరం కోరుకోవాలో ఒక పట్టాన తోచలేదు. మనిషికో వరం కోరుకుని ఇద్దరూ వెళ్ళిపోయారే. ఇప్పుడు నేనేం వరం కోరుకోవాలో ఎవరిని అడగను, ఏం వరం కోరను అనుకుంటూ సతమతం కాసాగాడు. ఆఖరికి అద్భుతమైన ఆలోచన తోచినట్టయి, అడగనా అన్నాడు. అడుగు, ఆలస్యం దేనికి అన్నది భూతం. నాకు ఏ వరం కావాలో తోచటం లేదు, అందుకు నా మిత్రుల సలహా అడగాలి, కాబట్టి వాళ్ళిద్దరినీ మళ్ళీ ఇక్కడికి రప్పించు అన్నాడు కామయ్య. మరుక్షణమే భూతం రామయ్య, సోమయ్యలను అక్కడికి తెచ్చి వదిలి అదృశ్యమైపోయింది. జరిగింది గ్రహించిన ఇద్దరు మిత్రులు, ఏమిటి కామయ్య ఎలా చేశావు అని బాధతో నిట్టూర్చి, స్వస్థలం చేరుకునే మార్గమేమిటా అని దిగులుగా ఆలోచించసాగారు. కొంతసేపటికి, అడిగావా నీ మిత్రులను సలహా అంటూ భూతం మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యింది. కామయ్య నోరు తెరవలేదు. ఇద్దరు మిత్రులకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ప్రతిదానికి మమ్మల్ని సలహాలు అడగటం ఇతని స్వభావం. ఇతడు మమ్మల్ని రోజు సలహాలు అడిగే మా ఊరి గ్రామదేవత గుడి ముందున్న రావి చెట్టు కిందకి ఇతన్ని చేర్చు, నీకు పుణ్యం ఉంటుంది. అలాగే మమ్మల్ని మేము కోరుకున్న ప్రదేశాలకు చేర్చావంటే నీ మేలు ఈ జన్మకు మర్చిపోము అని భూతాన్ని వేడుకున్నారు. భూతం నవ్వి కామయ్యకేసి తిరిగి, సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు, అయితే మన మంచి చెడ్డలు మనమే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. మందమతులమై ప్రతిదానికి ఇతరుల సలహాల మీద ఆధారపడితే
మనం చిక్కుల్లో పడటంతో పాటు ఎదుటివారు ఇబ్బందుల పాలు కాక తప్పదు అంటూ ముగ్గురు మిత్రులను వారు కోరిన స్థానాలకు చేర్చింది. కథ సమాప్తం. అరవింద గురివింద. భూస్వామి రంగనాథానికి వ్యవసాయంతో పాటు పట్నంలో కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. పనివాళ్లను ఇంట్లో మనుషుల్లా చూస్తాడని, మంచి జీతం ఇస్తాడని అంతా ఆయన గురించి చెప్పుకుంటారు. ఆయన వద్ద పనిలో చేరడానికి ఉత్సాహపడుతూ ఉంటారు. ఇప్పుడు రంగనాథం వద్ద పనిచేసే పుల్లయ్య అనేవాడు దూరదేశంలో ఉన్న తమ్ముడికి సాయంగా వెళ్లవలసి వచ్చింది. పుల్లయ్య తర్వాత అంత నమ్మకస్తుడైన చంద్రన్నకు అతడి స్థానం ఇవ్వాలని రంగనాథానికి ఉంది. కానీ నా తమ్ముడు శివుడికి చెబితే అంతకంటే మంచి పనివాణ్ణి చూసి పెడతాడు, మీరీ విషయంలో తొందరపడకండి అని భార్య వారించింది. కబురందుకుని వచ్చిన రంగనాథం బావమరిది శివుడు, నాకు తెలిసిన హరి నీ పుల్లయ్య కంటే కూడా మంచి పనివాడు, సమర్థుడు అన్నాడు రంగనాథంతో. రంగనాథం వెంటనే, అంత తొందరగా ఏ నిర్ణయానికి రాకూడదు. నేను పనివాళ్లను వాళ్లకు తెలియకుండా రకరకాలుగా పరీక్షిస్తూ ఉంటాను. కొందరు కొన్నింటిలో నెగ్గినా అన్నింటిలో నెగ్గాడనే పుల్లయ్య అంటే నాకు ప్రత్యేకాభిమానం అంటూ ఆ విశేషాలు చెప్పాడు. పుల్లయ్య పట్నంలో రంగనాథం బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. పుల్లయ్య వ్యాపార దక్షత వల్ల ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చాలామంది వ్యాపారులు పుల్లయ్యకు ఎక్కువ జీతం ఇస్తామని ఆశ చూపారని, కానీ పుల్లయ్య రంగనాథాన్ని విడిచి రానన్నాడని ఆ నోట ఈ నోట విన్న రంగనాథం నిజానిజాలు తెలుసుకునేందుకు విశ్వాసపాత్రుడైన బాపన్న అనే ఆసామిని నియమించాడు. బాపన్న పుల్లయ్యను కలుసుకుని, నీకు రంగనాథం నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాడు, నేను 2000 ఇస్తాను. నేను పెట్టబోయే బట్టల దుకాణంలో పనిచేస్తావా అని అడిగాడు. పుల్లయ్య తల అడ్డంగా ఊపి, అయ్యా, ఇప్పటికే నెలకు 3000 ఇస్తామన్న వారు కూడా ఉన్నారు, నేను ఒప్పుకోలేదు అన్నాడు. బాపన్న అతని వంక జాలిగా చూసి, తనకు మాలిన ధర్మం కూడదు, నీకు నేను 4000 ఇస్తాను. ఆ రంగనాథంతో ఉంటే ఆయనకు లాభమే తప్ప ఎన్నాళ్ళైనా సరే నీ బ్రతుకు ఎక్కడ వేశావో గొంగళి అన్నట్టే ఉంటుంది అని హితవు చెప్పాడు. పుల్లయ్య నవ్వి, అయ్యా, ముందు చూపున్న పనివాడికి జీతం కంటే యజమానే ప్రధానం. ఆయన వ్యాపారం దెబ్బతీయడానికే కొందరు నాకు ఎక్కువ జీతం ఇస్తామంటున్నారు. అది జరిగాక నన్ను నా దారి చూసుకోమంటారు. రంగనాథం గారు నా అవసరం కనిపెట్టి నన్ను ఆదుకోగలరని నా నమ్మకం అన్నాడు. బాపన్న ఈ విషయం అప్పటికప్పుడే రంగనాథానికి చేరవేశాడు. ఆయన ఎంతో సంతోషించాడు. ఇది జరిగిన మర్నాడే పుల్లయ్య చెల్లెలికి మంచి చోట పెళ్లి కుదిరింది. పెళ్లికి 3 నెలలు గడువున్నా వియ్యాలవారు వెంటనే 1000 రూపాయలు కావాలన్నారు. డబ్బు దగ్గరలేక పుల్లయ్య రంగనాథాన్ని డబ్బు అడిగాడు. రంగనాథానికి పుల్లయ్యను మళ్లీ పరీక్షించాలని అనిపించింది. ఆయన బాధగా ముఖం పెట్టి, నెల రోజుల దాకా ఎవరికి అప్పివ్వరాదనే నియమం పెట్టుకున్నాను. ఈ మొత్తం నీ అవసరానికి సరిపడకపోవచ్చు అంటూ అతడికి 2000 రూపాయలు ఇచ్చి, ఈ డబ్బును ఒక రహస్య కార్యం కోసం ఉంచాను. దీన్ని 2 నెలల పాటు నీ ఇంట్లో జాగ్రత్తగా దాచాలి. పొరపాటునైనా ఇందులో ఒక్క పైసా కూడా వాడకూడదు సుమా అని హెచ్చరించాడు. పుల్లయ్య మారు మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని వెళ్తూ ఉండగా బాపన్న అతన్ని దారిలో కలిసి, నీకు డబ్బు అవసరం అని విన్నాను. రంగనాథం మొండి చేయి చూపాడటగా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని నా పనిలో చేరు అన్నాడు. పుల్లయ్య అదోలా ఆయన వంక చూసి, నేనప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పను. అవసరానికి ఆదుకున్నా ఆదుకోకపోయినా నాకు రంగనాథం గారే మంచి యజమాని అన్నాడు. ఇదంతా రంగనాథం చెప్పగా విన్న శివుడు, వ్యాపారంలో ఎంతో దక్షత ఉన్నవాడంటున్నావు కదా, పుల్లయ్యను నువ్వు పెట్టే పరీక్షలు అర్థం చేసుకోలేడా? నీ వల్ల అతనికి మంచి ప్రతిఫలం ముట్టే ఉంటుందని నా నమ్మకం అన్నాడు. ఆ మాటకు రంగనాథం నవ్వి, సరే, ఇంతకీ నువ్వు పుల్లయ్య స్థానంలో పనిచేయటానికి ఎన్నిక చేసిన వాడికి ఏం పరీక్షలు పెట్టావు అని అడిగాడు. శివుడు వెంటనే, వేరే పరీక్షలు అవసరం లేదు. నా భార్యకు అందరి ఇళ్లకు వెళ్ళి ఆరాలు తీసే అలవాటు ఉంది. ఏ ఇంట్లో అడిగినా భర్త చాలా కోపిష్టి అని, తాము సర్దుకుపోతున్నామని చెబుతారట ఆడవాళ్లు. హరి భార్య అరవింద మాత్రం మా ఆయన అందరిలాంటి వాడు కాదని హరిని అదే పనిగా పొగిడేసిందట. హరి మంచివాడనడానికి అదే తిరుగులేని సాక్ష్యం అన్నాడు. రంగనాథానికి సమాధానం సబబుగా తోచలేదు.
కానీ ఆయన భార్య కూడా తమ్ముణ్ణే సమర్థించి, వాడి మాట మీద నమ్మకం లేకుంటే చేతనైతే మీరు ఇంతకంటే మంచి పరీక్ష పెట్టండి అన్నది. ఈ విషయమై పుల్లయ్యనే సలహా అడిగాడు రంగనాథం. అతను కాసేపు ఆలోచించి, హరి లేని సమయంలో మనం వాళ్ళ ఇంటికి వెళదాం, హరిని గురించి అతడి భార్య అరవింద ద్వారా తగిన సమాచారం సంపాదించవచ్చు అని చెప్పాడు. ఆ ప్రకారం వాళ్ళిద్దరూ హరి ఇంటికి వెళ్ళారు. పుల్లయ్య అరవిందతో, నేను ఈ రంగనాథం గారి బట్టల దుకాణంలో చాలా కాలంగా పనిచేస్తున్నాను. నా తమ్ముడికి సాయం చేయవలసిన కారణంగా ఉద్యోగం మానుకోవలసి వచ్చింది. రంగనాథం గారు నా స్థానంలో మీ దగ్గర బంధువు చంద్రన్నను నియమించాలని అనుకుంటున్నారు. అతన్ని గురించి నీకు తెలిసింది చెబితే వినాలని వచ్చాం అన్నాడు. అరవింద గొంతు సవరించుకుని, ఆ చంద్రన్న గురించి ఏం చెప్పేది? ఉత్త తాగుబోతూ, లంచగొండి, అబద్ధాల కోరు. ఈ మధ్య అతడు మా ఆయనతో మాట్లాడడం మానేశాడు అన్నది తడుముకోకుండా. చాలా సంతోషమమ్మా, మాకు ఎంతో ఉపయోగపడే సమాచారం ఇచ్చావు అన్నాడు పుల్లయ్య. తర్వాత ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో పుల్లయ్య రంగనాథంతో, గురువిందకు నలుపు తెలియదని సామెత. నా అభిప్రాయంలో అరవింద భర్త తాగుబోతూ, లంచగొండి. చంద్రన్న గురించి మనకు తెలుసు కాబట్టి అరవింద చెప్పింది నిజం కాదని తెలుసుకున్నాం. నిజానికి అరవిందకు చంద్రన్నకు ఏ బంధుత్వమూ లేదు. తన భర్త హరికి మీరు ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటున్న విషయం ఆమెకు తెలిసి ఉంటుంది. అందుకే లేనిపోనివి చెప్పి ఆమె తన భర్తకు పోటీ లేకుండా చేయాలని అనుకుంటున్నట్లుంది అని చెప్పాడు. అది సహజమే, కానీ ఆమె చెప్పిన అవలక్షణాలు హరికి ఉన్నాయని ఎలా చెప్పగలవు అని అడిగాడు రంగనాథం. అయ్యా, పాండు తనయుడు ధర్మరాజును తనకు తెలిసిన వారిలో మంచివారెవరో చెడ్డవారెవరో చెప్పమంటే ఆయనకు అందరిలోనూ మంచే తప్ప చెడు కనపడలేదు. అదే దుర్యోధనుణ్ణి అడిగితే ఆయనకు ఎవరిలోనూ చెడు తప్ప మంచి కనబడలేదట. ఈ కథ తమరు వినే ఉంటారు అన్నాడు పుల్లయ్య. రంగనాథం చప్పున పుల్లయ్య చేతులు పట్టుకుని, నీ విషయంలో నాకు అనుమానముంది. ఇంత తెలివైన వాడివి నువ్వే స్వయంగా వ్యాపారం చేయక నా దగ్గర ఎందుకు పని కుదిరావు అని అడిగాడు. దానికి పుల్లయ్య వెంటనే, అయ్యా, భూసారం ఒక్కటే అయినా పళ్ళ చెట్లు పళ్ళు కాస్తే పూల చెట్లు పూలు పోస్తాయి. అలాగే తెలివి ఒక్కటే అయినా మనుషులందరూ ఒక్కటి కాదు. మీ తెలివి వ్యాపారానికి పనికి వస్తుంది. నా తెలివి సరైన యజమాన్ని ఎన్నుకునేందుకు పనికి వస్తుంది అన్నాడు. రంగనాథం పుల్లయ్య వివేకాన్ని మెచ్చుకుని వారం తిరగకుండానే చంద్రన్నకు పట్నంలోని తన బట్టల దుకాణం అజమాయిషి అప్పగించాడు. కథ సమాప్తం. మహారాష్ట్ర జానపద కథ. కొలనులో అద్భుతం. ఒకానొకప్పుడు గొప్ప శివభక్తుడైన విజయాదిత్యుడనే రాజు చలవరాళ్లతో అందమైన శివాలయం నిర్మించాడు. గుడిలోని శివలింగానికి రకరకాలుగా పూజలు జరిపి శివుడి కరుణ పొందాలని నిరంతరం తపిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన, శ్రావణ మాసం ఆరంభమయ్యింది. శ్రావణ సోమవారం శివుడికి చాలా ప్రీతిపాత్రమైన శుభదినం. ఆ రోజు శివుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వర్తిస్తే బాగుంటుంది కదా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. శివుడు అభిషేక ప్రియుడు కదా, అందువల్ల ప్రతి సోమవారం శివలింగాన్ని 1008 కలశాల పాలతో అభిషేకించటం శ్రేయస్కరం. అందుకు అవసరమయ్యే పాలను ప్రజల నుంచే సేకరించాలి. అప్పుడే అభిషేక పుణ్యం ప్రజలందరికీ దక్కుతుంది అని భావించి పాలను సేకరించడానికి వెనువెంటనే ఆలయ ప్రాంగణంలోనే ఒక కొలను తవ్వించాడు. కొన్ని రోజుల తర్వాత నగరంలో, నగర ప్రజలందరూ వినండహో, రేపే మొదటి శ్రావణ సోమవారం. దానిని ఉద్దేశించి మన రాజుగారు 1008 బిందెల పాలతో శివుడికి అభిషేకం చేయనున్నారు. దీనికోసం ప్రతి గృహస్థు రేపు తెల్లవారగానే తమ ఇంట్లో ఉన్న పాలను తీసుకువెళ్ళి శివాలయ ప్రాంగణంలో అందుకని ప్రత్యేకంగా తవ్వబడి ఉన్న కొలనులో పోయాలి. గుర్తుంచుకోండి, మీ ఇళ్లల్లో ఉన్న పాలన్నింటినీ కొలనులో పోయాలి. చుక్క కూడా మిగుల్చుకోకూడదు. అప్పుడే కొలను త్వరగా నిండగలదు. ఇదే శివుడికి సంతోషం కలిగిస్తుంది. మీ అందరినీ కృపతో చూసి రక్షిస్తాడు అని చాటింపు వేశారు. నగర ప్రజలందరూ ఆ చాటింపు విన్నారు. రాజుగారి శివభక్తిని తలుచుకుని కొందరు సంతోషించారు.
తమ దగ్గరున్న పాలన్నిటినీ శివపూజకని కొలనులో పోసేస్తే ఎలా అని పలువురు అనుకున్నారు. అయినా రాజాజ్ఞ గనక ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. మరునాడు తెల్లవారగానే నగర ప్రజలు బిందెలలో పాలను తీసుకుని శివాలయం కేసి బయలుదేరారు. కొంతసేపటికల్లా రద్దీ ఎక్కువ కావటంతో ఆలయం ఎదుట పెద్ద వరుస ఏర్పడింది. వాళ్ళందరూ కూడా రాజాజ్ఞ ప్రకారం ఆవుల దూడలకు సైతం ఒక్క చుక్క పాలు కూడా మిగల్చకుండా తెచ్చేశారు. దాంతో ఆ రోజు శిశువులకు, పిల్లలకు, వృద్ధులకు, వ్యాధిగ్రస్తులకు పాలు లభించలేదు. పొద్దెక్కే కొద్దీ కొలను మెల్లమెల్లగా నిండసాగింది. అయినా మధ్యాహ్నానికి సగం మాత్రమే నిండింది. ఆ తర్వాత ఎన్ని బిందెలు కుమ్మరించినా పాలు ఒక్క అంగుళం కూడా పైకి రాలేదు. దానిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకెలా జరుగుతున్నదో తెలియక ఆలయ పూజారులు, ఆలయంలో గుమికూడిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు. నగరంలోని ప్రతి గృహస్థు పాలు తెచ్చిపోశాడు. అయినా కొలను నిండలేదు. శివుడు మన పట్ల అసంతృప్తిని కనపరుస్తున్నాడా? మనకు తెలియక ఏదైనా పాపకృత్యం చేశామా? శివాపచారం ఏదైనా జరిగిందా అని ఒక పెద్ద మనిషి వాపోయాడు. ఆ మాట వినగానే పూజారులు మరింత ఆందోళనకు లోనయ్యారు. అయినా వీటన్నిటిని పట్టించుకోకుండా ఒక ముసలావిడ అప్పుడే ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. ఆమె నగరం శివార్లలో ఉంటున్నది. తెల్లవారక ముందే లేచి దూడలకు కొంచెం వదిలి ఆవుల నుంచి పాలు పితికింది. ఇంట్లోని వాళ్ళకందరికీ కావలసినంత పాలు ఇచ్చింది. ఇంటి పనులన్నీ ముగించుకుని వీటన్నిటికీ పోగా మిగిలిన గిన్నెడు పాలు తీసుకుని రాజాజ్ఞ నెరవేర్చటానికి శివాలయానికి వచ్చింది. కొలను మెట్లపై నిలబడి, కరుణామయుడువైన దేవా, ఈ గిన్నెడు పాలనే నేనివ్వగలను. భక్తితో సమర్పిస్తున్న దీనిని గొప్ప మనసుతో స్వీకరించి మమ్మల్ని అందరినీ రక్షించు అంటూ భక్తితో ప్రార్థిస్తూ పాలను కొలనులోకి పోసింది. అంతే, ఆ మరుక్షణమే పాలతో సగం వరకే ఉన్న కొలను పూర్తిగా పాలతో నిండిపోయింది. అయినా వృద్ధురాలు దాన్నేమీ పట్టించుకోకుండా వచ్చిన దాన్నే తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆలయానికి వచ్చిన రాజు కొలను పాలతో నిండి ఉండటం చూసి పరమానందం చెంది శివలింగానికి ఘనంగా క్షీరాభిషేకం చేయించాడు. రెండవ సోమవారం కూడా అలాగే జరిగింది. నగరంలోని ప్రజలందరూ తమ వద్ద ఉన్న పాలన్నింటినీ తెచ్చి కొలనులో పోశారు. అయినా వృద్ధురాలు వచ్చి తన వంతు పాలు పోసేంత వరకు కొలను సగమే నిండింది. ఆమె వచ్చి గిన్నెడు పాలు పోయగానే కొలను పూర్తిగా నిండిపోయింది. ఆ సంగతి రాజుకు తెలియడంతో దాని రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. అందువల్ల మూడవ సోమవారం ఏం జరుగుతుందో చూడాలన్న కుతూహలంతో కాపలాపటుడి వేషం ధరించి తెల్లవారకు ముందే కొలను వద్ద నిలబడ్డాడు. ఎప్పటిలాగే ప్రజలు బిందెలతో పాలు తెచ్చి కొలంలోకి కుమ్మరించసాగారు. కొలను సగం వరకు నిండి అలాగే ఆగిపోయిందే తప్ప ఆ తర్వాత ఎన్ని బిందెల పాలు పోసినా ఏమాత్రం పెరగలేదు. మధ్యాహ్న వేళకు గిన్నె నిండా పాలతో వచ్చిన వృద్ధురాలు, పరమేశ్వర, నేను మిగల్చగలిగినంత పాలు తెచ్చి నీకు భక్తితో సమర్పిస్తున్నాను. అపార కరుణా సముద్రుడివైన నువ్వు దయతో స్వీకరించగలవని దృఢంగా విశ్వసిస్తున్నాను. మమ్మల్ని అందరినీ చల్లగా చూడు తండ్రి అంటూ గట్టిగా ప్రార్థిస్తూ పాలను కొలనులో పోసి వెనుతిరిగింది. ఆ క్షణమే పాలు పొంగుతూ కొలను నిండిపోయింది. ఆ అద్భుత దృశ్యం చూసిన రాజు అబ్బురపడ్డాడు. ఒక్క గెంతున ముందుకు వచ్చి వృద్ధురాలి దారికి అడ్డంగా నిలబడి ఆమెను ఆపాడు. నన్నెందుకు ఆపావు నాయనా? నేనేం తప్పు చేశాను అన్నది వృద్ధురాలు భయంతో కంపిస్తున్న కంఠస్వరంతో. భయపడకమ్మా, నేనీ రాజ్యాన్ని పాలించే రాజును. నీ నుంచి ఒక విషయం తెలుసుకోవాలి. పొద్దుట్నుంచి ప్రజలందరూ శివాభిషేకం కోసం బిందెలతో పాలను తెచ్చి కొలంలో పోశారు. అయినా అది సగం వరకే నిండి అలాగే ఉండిపోయింది. నువ్వు వచ్చి గిన్నెడు పాలు పోయగానే అంచుల వరకు నిండిపోయింది. ఎందుకిలా జరిగిందో చెప్పగలవా అని అడిగాడు రాజు. ప్రభు, నేనొక తల్లిని. కన్నబిడ్డలు ఆకలితో అలమటించటం ఏ తల్లి చూడజాలదు కదా. అందువల్ల తమ ఆజ్ఞను పూర్తిగా పాటించలేకపోయాను. పాలు పితికేటప్పుడు లేగలకు కొంచెం వదిలిపెట్టాను. పిండిన పాలను నా పిల్లలకు మనమలకు ఇవ్వగా మిగిలిన గిన్నెడు పాలనే తెచ్చి శివుడి అభిషేకానికి సమర్పించాను. సకల జీవరాశులకు తల్లి తండ్రి లాంటివాడు కదా శివుడు. తన బిడ్డలకు ఆహారం లేకుండా చేయటం ఆయన ఆమోదించగలడా? ప్రభు, ఉన్నమాట అంటున్నందుకు క్షమించాలి. తమరు చేసింది అదే కదా.
ప్రజలందరూ దూడలకు, పిల్లలకు, వృద్ధులకు, రోగులకు మిగల్చకుండా పాలన్నిటినీ తీసుకురావాలని ప్రజలను ఆజ్ఞాపించారు కదా. ప్రజలకది ఇష్టం లేదు, బాధ కలిగించింది. తమ ఆజ్ఞను మేరలేక అయిష్టంగానే పాలను తెచ్చిపోశారు. అందుకే అసంతృప్తి వ్యక్తం చేశాడనుకుంటాను అన్నది వృద్ధురాలు. ఆ మాట విని రాజు దీర్ఘాలోచనకు లోనయ్యాడు. అవును, ఆ వృద్ధురాలి మాట అక్షరాల నిజం. కన్న తండ్రిలా ప్రజల అవసరాలకు, ఆరోగ్యానికి ఎలాంటి కొరత లేకుండా చూడటం రాజు బాధ్యత. అయితే ఇప్పుడు తను చేసిందేమిటి? అభిషేకం పేరుతో పిల్లలకు, పెద్దలకు, ఆఖరికి నోరు లేని లేఖలకు సైతం పాలు లభించకుండా చేస్తున్నాను. ఇది ఘోర పాపమే అవుతుంది. దీన్ని దేవుడు ఎలా ఆమోదించగలడు? నన్నెలా ఆశీర్వదిస్తాడు అనుకుంటూ తీవ్రమైన అంతర్మథనానికి లోనయ్యాడు. ఒక విధమైన అపరాధ భావము, అవమానము ఆయన్ను ఆవరించాయి. ఆ తర్వాత వృద్ధురాలికేసి తిరిగి, నాకు నిజమైన భక్తి మార్గం చూపి నా కళ్ళు తెరిపించావు. కృతజ్ఞతలు తల్లి అంటూ చేతులు జోడించాడు. రాబోయే సోమవారం లేగలకు, పిల్లలకు, వృద్ధులకు ఇవ్వగా మిగిలిన పాలను మాత్రం శివుడి అభిషేకానికి తెచ్చి ఇస్తే చాలునని అప్పటికప్పుడే నగరమంతటా చాటింపు వేయించాడు. మరుసటి సోమవారం అంటే ఆఖరి శ్రావణ సోమవారం రానే వచ్చింది. తెల్లవారేసరికి నగర ప్రజలు తాము మిగల్చగలిగిన పాలతో ఆలయం వద్దకు వచ్చారు. రాజు సైతం లేగలకు, రాజభవనంలోని పిల్లలకు ఇవ్వగా మిగిలిన పాలను మాత్రమే తెచ్చి అభిషేకానికి కొలంలో పోశాడు. దాని ఫలితం వెనువెంటనే తెలియవచ్చింది. 2 బారల పొద్దెక్కేసరికి కొలను పాలతో నిండిపోయింది. వృద్ధురాలు వచ్చేంత వరకు రాజు అక్కడే కాచుకుని ఉన్నాడు. ఆమె వచ్చి తన వంతు పాలు సమర్పించాక రాజు ఆమెను సాదరంగా ఆలయంలో లోపలికి తీసుకువెళ్ళాడు. ఉభయులు కలిసి శివుడికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆఖరికి దేవుడు నిజంగానే ఆనందించాడు. చాలా కృతజ్ఞతలు తల్లి అన్నాడు రాజు ఎంతో ఆనందంతో. కథ సమాప్తం. బేతాళ కథ. నాస్తికుడి దైవ ప్రార్థన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొల్పే ఈ శ్మశానంలో ఇంత రాత్రివేళ కష్టాలకు వచ్చి నువ్వు చేస్తున్న శ్రమ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. లోకంలో కొందరు ఆస్తికులు ధనాన్ని దాన ధర్మాలకు వినియోగిస్తూ క్రమంగా పేదలైపోవటం తెలిసిందే. అలాగే నాస్తికులు దాన ధర్మాల గురించిన ఆలోచన లేకుండా కోట్లకు పడగలెత్తి సర్వసుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ ఇరువురిలో నువ్వు ఏ కోవకు చెందిన వాడివై ఉంటావో తెలియడం లేదు. తండ్రి కొడుకులైన ఒక ఆస్తిక నాస్తికుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. భాగ్యపురంలో ఉండే ధనపాలుడికి వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు దయాగుణాలు, దైవభక్తి కూడా ఎక్కువే. ఆయన భార్య సురుచికి దైవభక్తి ఉన్నా భర్త డబ్బంతా దైవ కార్యాలకు, దాన ధర్మాలకు ఖర్చు చేయడాన్ని ఆమోదించలేకపోయింది. పెద్దలిచ్చిన ఆస్తిని కొడుకులకు మిగల్చాలని భర్తకు నచ్చచెప్ప ప్రయత్నించేది. ఆమె ఎంత చెప్పినా ధనపాలుడు తన పద్ధతి మార్చుకోలేదు. ఆ దంపతులకు శ్రీపాలుడు, గోపాలుడు, గుణపాలుడు అనే 3 కొడుకులున్నారు. చిన్నవాళ్ళిద్దరికీ తండ్రి మాటే వేదం. పెద్దవాడు శ్రీపాలుడికి మాత్రం తల్లి మాటలు బాగా చెవికెక్కాయి. ఆస్తిని కాపాడుకునేందుకు అతను చిన్నప్పటి నుంచే నాస్తికుడు, పిసినారి అయ్యాడు. ఇది గమనిస్తున్న ధనపాలుడు భార్యతో, డబ్బు శాశ్వతమూ కాదు, సంతోషాన్ని ఇవ్వదు. మనిషికి సంతోషాన్నిచ్చేది సంతృప్తి మాత్రమే. దైవభక్తి, దయాగుణం లేనివాడికి సంతృప్తి ఉండదు అనేవాడు. అందుకామె ఒప్పుకోక, ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియదు, డబ్బు లేనప్పుడు మంచితనం మనకు గంజినీళ్లు కూడా పొయ్యదు అనేది. కొడుకులు ఎదిగొచ్చేసరికి ధనపాలుడి దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయి 20 ఎకరాల పొలం మాత్రం మిగిలింది. తన ఖర్చులకు పొలం మీద వచ్చే ఆదాయం చాలక కొంత భూమిని అనుకున్నాడు ఆయన. అప్పుడు సురుచి ఆయనతో, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, ఆస్తిలో వాళ్ళ వాటా వాళ్ళకిచ్చి నీ వాటా నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకో అన్నది. ధనపాలుడు సరేనని ఆస్తిని తనకు, కొడుకులకు కలిపి 4 వాటాలు వేసి, ఇప్పుడు మనందరికీ తలో 5 ఎకరాల పొలం ఉన్నది. డబ్బు ఖర్చు విషయంలో నా పద్ధతి నచ్చిన వాళ్ళు నాతో ఉండొచ్చు,
లేని వాళ్ళు వేరుపడొచ్చు అన్నాడు. చిన్న కొడుకులిద్దరూ తండ్రితోనే ఉంటామన్నారు. కానీ శ్రీపాలుడు వేరుపడి వెళ్ళిపోయి వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకోక ఊళ్ళో చిన్న వ్యాపారం ప్రారంభిస్తే బాగా కలిసొచ్చింది. 2 ఏళ్లలోనే అతను కోట్లకు పడగలెత్తాడు. డబ్బు చేరగానే కొందరు మిత్రులు శ్రీపాలుడి వద్దకు వెళ్ళి ధన సహాయం కోరారు. అతను ఒక్కరికి కూడా సాయపడకపోతే ఉక్రోషపడి పిసినారివని నాస్తికుడివని తిట్టారు. కొంతకాలం గడిచేసరికి ధనపాలుడు ఉన్న పొలమంతా అమ్మేశాడు. తిండి గింజలకు కూడా కరువై సాటివారిని అప్పడిగితే ఒక్కరూ సాయపడలేదు. అప్పుడు ధనపాలుడికి అర్థమయ్యింది, దానం చేసేటప్పుడు తనను మాలిన ధర్మం కూడదని. చేసేది లేక ఆయన సకుటుంబంగా పెద్ద కొడుకు వద్దకు వెళ్ళి, నీకున్న ముందు చూపు నాకు లేకపోయింది, నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వు, నేను నీ తమ్ముళ్ళు ఏదైనా వ్యాపారం ప్రారంభించి డబ్బు సంపాదించి పొట్టపోసుకుంటాం, నీ బాకీ కూడా తీర్చేస్తాం అన్నాడు. దానికి శ్రీపాలుడు, డబ్బు లేకేలా అంటున్నావు కానీ చేతిలో 4 కాసులు వాడితే నీ పద్ధతి మొదటికొస్తుంది. అందుకని మీరంతా వచ్చి నాతో ఉంటే మీకు కూడు గుడ్డలకు లోటు రానివ్వను. ఎటొచ్చి ఇక్కడున్నంతకాలం మీరెవ్వరూ దేవుణ్ణి ప్రార్థించకూడదు, దాన ధర్మాలు చేయకూడదు అన్నాడు. ఆ మాటలకు ధనపాలుడు శాంతంగా, నేను బతికున్నంతకాలం దైవ ప్రార్థన మాత్రం మానలేను అని మిగిలిన వాళ్లతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకు నాస్తికుడైనా తనంటే గౌరవం ఉన్నదని సరిపెట్టుకునేవాడు ధనపాలుడు. ఇప్పుడు తనే నోరు విడిచి ధన సాయం అడిగితే శ్రీపాలుడు కాదనడాన్ని ఆయన భరించలేక మనసు పాడే మంచాన పడ్డాడు. చిన్నవాళ్ళిద్దరూ కాయకష్టం చేసి డబ్బు సంపాదించేవారు. సురుచి ఇంటి పట్టునే వండి భర్తకు సేవలు చేస్తూ అందరికీ వండి పెట్టేది. సరైన వైద్యం జరక్క ధనపాలుడి పరిస్థితి నానాటికి తీసికట్టయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరుకు అంగదుడనే రామభక్తుడు వచ్చి రాముడి గొప్పతనాన్ని గురించి ప్రచారం చేయసాగాడు. ఆయన అడుగుపెట్టిన ఇంట శుభం జరిగేది. అందరూ ఆయనకు మహిమలున్నాయని చెప్పుకోసాగారు. ఇది తెలిసిన గోపాలుడు, గుణపాలుడు అంగదుణ్ణి తమ ఇంటికి పిలిచారు. అక్కడ ఆయన మంచం పట్టిన ధనపాలుణ్ణి చూసి, రాముణ్ణి నొప్పించావు, అందుకే నీకీ దురవస్థ అన్నాడు. ధనపాలుడు ఆయన వంక దీనంగా చూసి, నా పెద్ద కొడుకు నాస్తికుడు, తండ్రిని కాబట్టి వాడి తప్పుకు నాదే బాధ్యత, పరిహారంగా నేనేం చేయాలో తమరే చెప్పండి అని వేడుకున్నాడు. రాముడు తనను నమ్మిన వారికి ఏ కష్టాలు రానివ్వని దేవుడు. అది తెలుసుకోక నీ బిడ్డలకు చెందాల్సిన ఆస్తిని వాళ్లకు దక్కనివ్వకుండా ఖర్చు చేశావు. మరాయన నొచ్చుకోడా, నీవు ఆస్తిని పాడు చేస్తున్నావనే నీ పెద్ద కొడుకు నాస్తికుడు పిసినారి అయ్యాడు, అర్థం చేసుకో అన్నాడు అంగదుడు. అప్పుడు గుణపాలుడు, అయ్యా, మా నాన్న మా డబ్బు ఖర్చు చేసినా అది పుణ్యకార్యాలకే వినియోగించాడు. అయినా మాకు పాపం చుట్టుకుని కష్టాలను అనుభవిస్తున్నాం. మా అన్న నాస్తికుడైనా కోటికి పడగలెత్తాడు. ఇదేనా దేవుడి న్యాయం అన్నాడు బాధగా. అంగదుడు గోపాలుడి భుజం తట్టి, మీ అన్న దేవుణ్ణి నమ్మలేదు తప్ప దైవదూషణ చేయలేదు, పిసినారి కాబట్టి అపాత్రదానాలు చేయలేదు. అందువల్ల మీ అందరి పుణ్యం అతడికి దక్కి వృద్ధిలోకొచ్చాడు. మీరు కూడా స్వయం కృషిని నమ్ముకుంటే రాముడు హర్షిస్తాడు, మీకు మేలు జరుగుతుంది అన్నాడు అనునయంగా. ఇది విన్న సురుచి ఆయనతో, ఇక మీదట తమరు చెప్పినట్లే చేస్తాం. ముందు నా భర్తకు జబ్బు తగ్గి మామూలు మనిషి అయ్యే ఉపాయం చెప్పండి అని అడిగింది. నీ భర్త ఆరోగ్యవంతుడు కావాలంటే వజ్రభస్మం సేవించాలి. అది తయారు చేయటానికి 1,00,000 వరహాల విలువ చేసే వజ్రం కావాలి అన్నాడు అంగదుడు. ఇందుకు సురుచి, గోపాలుడు, గుణపాలుడు 1,00,000 వరహాలు తమకెక్కడి నుంచి వస్తాయని దిగులు పడ్డారు. అప్పుడు అంగదుడు, డబ్బు లేకపోతే మరో ఉపాయం ఉంది. ఒక్కరంటే ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మి ఒక రాత్రంతా ధనపాలుడి ఆరోగ్యం కోసం రామాలయంలో ప్రార్థన చేస్తే వెంటనే ఆయన మామూలు మనిషి అవుతాడు. అది మీరైనా కావచ్చు, ఈ ఊళ్ళో మరెవరైనా కావచ్చు అని చెప్పాడు. సరేనని ఆ రాత్రి గోపాలుడు, గుణపాలుడు రామాలయానికి వెళ్ళి తండ్రి ఆరోగ్యం గురించి దైవ ప్రార్థనలు చేశారు. ఫలితం కనబడలేదు. మర్నాడు సురుచి వెళ్ళి ప్రార్థనలు చేసింది. ఫలితం లేదు. ఊళ్ళో చాలామంది ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చేశారు. ధనపాలుడి అనారోగ్యం ఏమాత్రం తగ్గలేదు. అలాంటి సమయంలో శ్రీపాలుడు అంగదుణ్ణి కలుసుకుని, నా తండ్రి అంటే నాకెంతో గౌరవం,
మీకు 1,00,000 వరహాలిస్తాను. వజ్రభస్మం తయారు చేసి ఆయన్ను ఆరోగ్యవంతుణ్ణి చేయండి అని కోరాడు. అంగదుడు నవ్వి, నీవు పిసినారివి. మనస్ఫూర్తిగా డబ్బిస్తే తప్ప నా వజ్రభస్మం పని చేయదు. అందుకని నువ్వీ రాత్రి రామాలయంలో దేవుడిపై పూర్తి నమ్మకం ఉంచి ప్రార్థన చెయ్యి. నీ తండ్రి మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది అని చెప్పాడు. ఎందుకు శ్రీపాలుడు సరేనన్నాడు. అయితే ఊరి వాళ్ళు మాత్రం ఎంతో కాలంగా నాస్తికుడిగా ఉన్న శ్రీపాలుణ్ణి ఆలయంలోకి రానివ్వమని రాత్రి కాగానే గుడి తలుపులకు తాళం పెట్టేశారు. శ్రీపాలుడు ఆలయ ద్వారం ముందు నిలబడి, రామా, నీవు తండ్రి మాట మీద రాజ్యం వదిలి అడవులకు వెళ్ళావంటారు. అదే నిజమైతే తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించనున్న నాకు నీవే ఆలయ ప్రవేశం కల్పించు అన్నాడు. ఆ మరుక్షణం తలుపులకు తాళాలు విడిబడి వాటంతటవే తెరుచుకున్నాయి. శ్రీపాలుడు ఆలయం లోపలికి వెళ్ళి రాముడి విగ్రహం ముందు నిలబడి ప్రార్థన మొదలుపెట్టాడు. ఆ విధంగా తెల్లవారే వరకు ప్రార్థన చేసి అతను ఆలయం నుంచి బయటకు వచ్చాడు. అంతకు చాలా ముందుగానే ధనపాలుడి జబ్బు చేత్తో తీసేసినట్టు మాయమవడంతో అతడు ఎక్కడ లేని సంతోషంతో సకుటుంబంగా ఆలయానికి వచ్చి శ్రీపాలుణ్ణి ఆప్యాయంగా కావలించుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పరమభక్తుడైన ధనపాలుడు ఉన్న ఆస్తిని పోగొట్టుకుని చితికిపోవడము, నాస్తికుడైన శ్రీపాలుడు కోటికి పడగలెత్తడము ఆశ్చర్యంగా లేదా? ధనపాలుడి భార్య, 2 కొడుకులు దైవ ప్రార్థన చేసినా అతడి జబ్బు నయం కాలేదు. ఊళ్ళో ఉన్న ఎందరో భక్తుల ప్రార్థన ఫలించలేదు. ఒక నాస్తికుడి దైవ ప్రార్థన సత్ఫలితాన్నివ్వటం విడ్డూరంగా లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దైవభక్తికి ఆర్థికపరమైన స్థితిగతులకు అంతగా సంబంధం కనిపించదు. అందుకే దీనికంతటికీ పూర్వజన్మ కర్మను కారణంగా మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇక ధనపాలుడి భార్య, చిన్న కొడుకులు ఆయన కోసం ప్రార్థనలు చేసినా వారికి తాము పడుతున్న కష్టాల కారణంగా దేవుడిపై నమ్మకం పోయింది. అందువల్లనే వాళ్ళ ప్రార్థనలు ఫలించలేదు. ధనపాలుడు ఊళ్ళో ఎందరికో ధనసాయం చేశాడు, కానీ ఒకరు ఆయన్ను కష్టాల్లో ఆదుకోలేదు. ఆ కారణం వల్లే వాళ్ల ప్రార్థనలు ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక శ్రీపాలుడి విషయం తీసుకుంటే తండ్రి పద్ధతి చూసి దైవభక్తి వల్ల డబ్బు ఖర్చవుతుందని భయపడి అతడు నాస్తికుడయ్యాడు. అతడికి తండ్రి అంటే ప్రేమ ఉన్నది. అందువల్లే వజ్రభస్మానికి 1,00,000 వరహాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. చిత్తశుద్ధితో సత్కార్యానికి పూనుకునే వారి ప్రార్థనను దేవుడు మన్నిస్తాడు. శ్రీపాలుడి విషయంలో అదే జరిగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.